ఈ కిట్టుగాడేంటి ఇంకా రావట్లేదు, టైం అయిపోతుంది. ఈ కిట్టుగాడేంది ఇంకా రాలేదు. నేనున్నానని తెలిసి తెలివిగా టైంకి రాకుండా మళ్ళీ కామెడీగా కవరింగ్ చేస్తాడు. రాని వాడు పని చెప్తా. హాయ్ హరిక, హౌ ఆర్ యూ? ఏమరా కిట్టుగా, షాప్కి టైంకి రావాలని తెలియదా? మా నాన్నకు చెప్పినట్టు హౌలే రీజన్లో చెప్పినా అనుకో చంపేస్తా. అయినా నీ పాడుబడ సైకిల్ ఏది నడుచుకుంటూ వచ్చినావు? హారిక, మా మదర్కి మోషన్, ఫాదర్కి ఫీవర్, టైంకి ట్యూబ్కి పంచర్ అయింది. వామప్ కోసం అంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చా. అవునా? మళ్ళీ ఇందాక నువ్వు హాయ్ చెప్పినప్పుడు నీ ఫేస్లో బాధ కనిపించలేదే? ఇంట్లో కష్టాలని కన్నిటిని కస్టమర్లకు కనిపించకుండా కవర్ చేయమన్నాడు మీ డాడీ. మా డాడీ కస్టమర్కి కవర్ చేయమన్నాడు, మాకు కాదు. ఉన్నది అర్ధ కిలో కొడితే చడాకైతో పోయి పని చూసుకో. వెదవేషాలకు మాత్రం ఏం తక్కువ ఉండదు. రే కిట్టు, ఆ అప్పులు అప్పారావు కొడుకు వస్తున్నాడు, వాళ్ళ ఖాతా ఏమైనా క్లియర్ అయిందా? 7 నెలలకెళ్ళి 7,000 ఇచ్చాం. 7 ఏళ్ళకెళ్ళి మీ డాడీ ఎందుకు ఖాతా ఇస్తున్నాడో ఆ 7 కొండల స్వామికే ఎరక. ఇదిగో ఖాతా మేడం. మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉంటుండేరా, ఆ అభిమానం మా డాడీకి. ఈసారి రాని వాడు పని చెప్తా. అక్క గోధుమ పిండి ఇవ్వా? 50 రూపీస్ తమ్మి. ఖాతాలో రాసుకో. పొద్దుగాల మీ తమ్ముడు పాలు ఈయనే తీసుకుంటాడు, సాయంత్రం మీ సిస్టర్ సంతకెళ్ళిన సరుకులు ఈయనే తీసుకుంటది. మీ అమ్మ ఎప్పుడు ఏ సరుకులు అయినా మా షాప్ లోనే తీసుకుంటది. మీ నాన్న మా నాన్న ఫ్రెండే కదా, మేము మీ గల్లీలోనే ఉంటాం కదా. ఇవన్నీ కాకుండా డబ్బులుండే చెప్పన్నా, ఇప్పుడే ఇస్తా. ఒక నిమిషం. మమ్మీ వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, ఒక నిమిషం అంటారు. హలో మమ్మీ. నీ ఎర్రే సూపర్ మేడం, దెబ్బకి దిమ్మ తిరిగి ఉంటుంది. అంతే కదా, లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు దాకా మా కాందాన్ మీద పడి తింటుంటే ఎట్లా ఊరుకుంటాం రా కిట్టు? ఏందైతే మళ్ళా నువ్వేంద్ర బాబు. అరే పొద్దునకెళ్ళి గిరాక్ చక్కగా కాలేదురా. ఎవరైనా బాగా బలిసినోడు వస్తే బాధేద్దాం, ఏమంటావు? బాగా బలిసి నుండి బాతే బాగా గిరాక్ అవుతుందా? మీ డాడీ ఎప్పుడు చెప్పలేదా నాకు? శాలరీ ఇచ్చేటోళ్ళ మీద సెటైర్లు వేసిన అనుకో సంక నాకిపోతావు, అర్థమవుతుందా? ఎద్దబ్బా. చెట్టాక్ చింతపండు, 10 గ్రాముల పుట్నాలు, 100 గ్రాముల ఆయిల్, షాంపూ 1 ప్యాకెట్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, దాంతోపాటు అంత బెల్లం, ఇంత అల్లం కూడా ఇవ్వండి. ఇంత గన్నేరు పప్పు వేసే సస్తో. పోయి కట్టరా. భయ్యా, అన్ని సపరేట్ కట్టు, ఓకేనా? అన్ని కలిపి కట్టినా ఒక ప్యాకెట్ కాదు. ఏంది ఇట్లా తీసుకెళ్ళాలా? ఇంత గిరాకీ చేసినాం, ఒక చిన్న కవర్ నేరా, మరి ఇంత కన్ఫ్యూజ్ ఏంది? బాస్, కవర్స్ బ్యాన్ అయినాయి. కామన్ సెన్స్ లేకుండా అడగనిపిస్తలేదా? ఆయన నువ్వు తీసుకున్న చటాకి ఇక కవర్ ఇస్తారు, తీసుకోండి. నా కర్మ. యా, ఏం కావాలి? కిలో పప్పు, 1/4 కిలో పల్లీలు, 10 రూపాయలు చక్కెర. కిట్టు, కిలో పప్పు, 10 రూపాయల చక్కెర. ఇంతకీ పప్పు పెసరపప్ప కందిపప్ప? సన్నగా ఉంటుంది చూడు, ఆ పప్పు. ఓ పెసరపప్పు. అది కాదు. ఏది బాస్? ఏదో ఉంది. మినప్పప్ప? కాదు గుర్తు రావట్లేదే. ఏ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? అరే ఏంది మేడం, గంట సేపటి నుంచి గుర్తు పెట్టుకుంటే పట్టుమని 10 నిమిషాల్లో ఓటు నుంచి ఏదో చెప్దాం అనుకున్నా. రే ఏంట్రా కిట్టు, నేను వాడిని తిట్టినానా కొట్టినానా? వాడు కన్ఫ్యూజ్ అయి ఉంటా, మనల్ని రూబాబ్ చేస్తాడేంది? కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం. వెళ్ళ, కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం.